హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. నా పేరు అనిల్ కుమార్. మీరు చూస్తున్నది టిక్కీ టాక్ తెలుగు. మనం ఆర్ఎక్స్జేఎస్ ఆపరేటర్స్ మీద వీడియో సిరీస్ చేస్తున్నాం. సో ప్రీవియస్ వీడియోస్లో మనం ఫోర్క్ జాయిన్ కంకాట్ మ్యాప్ చూసాం. ఈరోజు మనం మెర్జ్ మ్యాప్ గురించి తెలుసుకుందాం. సో ఇప్పుడు ఈ మెర్జ్ మ్యాప్ ఎలా అంటే, సో లెట్స్ ఇది మెర్జ్ మ్యాప్ డయాగ్రామ్. సో అంటే ఇది ఆల్రెడీ ఆర్ఎస్జేఎస్ ఆపరేటర్స్ వెబ్సైట్లో మనకు కనిపిస్తుంది. జస్ట్ వాంటెడ్ టు అంటే నేను మీకు కొంచెం అవగాహన కల్పించడం కోసం దాన్ని రెఫరల్గా తీసుకున్నాను. సో వాట్ ఈజ్ మెర్జ్ మ్యాప్? మెర్జ్ మ్యాప్ అనేది మనకి ఇప్పుడు మేము ప్రీవియస్ వీడియోలో చూస్తే కంకాట్ మ్యాప్ వచ్చి ఒక సిరీస్ ఆఫ్ సీక్వెన్స్లో మనకి అబ్జర్వబుల్స్ ఫంక్షనాలిటీస్ని కాల్ చేస్తుంది అని చెప్పుకున్నాం. లెట్స్ ఏపీఐ కాల్స్ లెట్ ఇట్ బి అంటే ఒక ఏపీఐ కాల్స్ని ఒక సీక్వెన్స్లో కాల్ చేస్తుంది అని చెప్పుకున్నాం. సో సీక్వెన్స్లో కాల్ చేయడానికి మనం కంకాట్ మ్యాప్ యూస్ చేస్తాం. బట్ వాట్ ఈజ్ మెర్జ్ మ్యాప్? మెర్జ్ మ్యాప్ అనేది ఇప్పుడు దెర్ ఈజ్ నో పర్టికులర్ ఆర్డర్. అంటే ఇప్పుడు ఇట్ విల్ కాల్ అంటే ఇది ఏపీఐస్ని హిట్ చేస్తుంది, మల్టిపుల్ ఏపీఐస్ని హిట్ చేస్తుంది సేమ్ కంకాట్ మ్యాప్ లాగే. బట్ ఇందులో ఒక సీక్వెన్స్ ఆర్డర్ అని ఏముండదు. అంటే అట్ ఏ టైం బల్క్లో అన్నీ మెర్జ్ అయిపోయి వస్తూ ఉంటాయి. ఇప్పుడు లెట్స్ సే మనకి ఇక్కడ 1 స్టార్ట్ చేసింది, 110. సో 110 110 110. ఇప్పుడు లెట్స్ సే ఇంకోటి 3 వచ్చింది, దాని తర్వాత 5 వచ్చింది. ఇప్పుడు 3 × 10 30, 3 × 10 30. ఇప్పుడు 5 వచ్చిందంటే 5 × 10 50, మళ్ళీ 3 × 10 30, మళ్ళీ 5 × 10 అలా. సో ఒక పర్టికులర్ ఆర్డర్ అని ఏమి ఉండదు. సో దానివల్ల ఇది మెర్జ్ మ్యాప్. సో ఏ సినారియోస్లో మనం జనరల్గా ఇప్పుడు కంకాట్ మ్యాప్ వచ్చి మనం డిస్కస్ చేసాం ఒక సీక్వెన్స్. దాంట్లో ఎప్పుడైనా మనకి నెస్టెడ్ ఏపీఎస్ కాల్ చేయాల్సి వచ్చినప్పుడు, డిపెండెంట్ ఏపీఎస్ ఏమైనా కాల్ చేయాల్సి వచ్చినప్పుడు మనం దాన్ని. బట్ మెర్జ్ మ్యాప్ ఎక్కడ వాడతాం? ఏ సినారియోస్లో వాడతాం? రియల్ టైమ్ సినారియోస్లో అనుకుంటే మనకి లెట్స్ ఇప్పుడు బల్క్ ఆఫ్ డేటా మనకి అట్ ఏ టైం ఒక పేజ్ లోడ్ అయ్యేటప్పుడు బల్క్ ఆఫ్ డేటా ఒకేసారి మనం లోడ్ చేయాలి. బట్ దెర్ ఈజ్ నో నీడ్ ఆఫ్ ఆర్డర్ ఫర్ దట్. అంటే మనకి ఒక అంటే ఇది ఫస్ట్ కాల్ అవ్వాలి, ఇది నెక్స్ట్ కాల్ అవ్వాలని ఏం లేదు. అంటే ఎలా అంటే ఇప్పుడు లెట్స్ మనకి అమెజాన్ మీరు వెబ్సైట్ ఏదైనా చూస్తే ఆ వెబ్సైట్లో ఒక పర్టికులర్ ఓపెన్ చేద్దాం. సో అమెజాన్ సైట్ ఏదైనా ఓపెన్ చేద్దాం. యా. సో ఇప్పుడు ఇందులో చాలా వరకు డేటా లోడ్ అయినాయి. అంటే ఇది ఒక డేటా అనుకుందాం. సో ఈ బ్యానర్ బార్ ఒక డేటా, ఇది ఒక డేటా, ఇది ఒక డేటా, ఇది ఒక డేటా, ఇలా సెపరేట్ పర్టికులర్ డేటాస్ అన్నీ పర్టికులర్గా లోడ్ అయినాయి. బట్ దెర్ ఈజ్ నో డిపెండెన్సీ ఆన్ ఈచ్ ఆఫ్ దెమ్. అంటే ఒక్కొక్క దాని మీద ఒకటి దేనికి డిపెండెన్సీ లేదు. సో ఇటువంటి సినారియోస్లో మనం మెర్జ్ మ్యాప్ యూస్ చేయొచ్చు. వై మెర్జ్ మ్యాప్? కంకాట్ మ్యాప్కి దీనికి ఉన్న అంటే చిన్న రిలేషన్ అంటే డిఫరెన్స్ ఏమంటే, సో కంకాట్ మ్యాప్ అనేది మీకు ఎప్పుడైతే లెట్స్ ఇప్పుడు ఇది డిపెండెంట్ అనుకుందాం. సో ఇది ఎగ్జిక్యూట్ అయ్యే వరకు ఇది హోల్డ్లోనే ఉంటుంది. రెండు ఎట్ ఏ టైం మీరు కాల్ చేసిన ఇది సిరీస్ ఆఫ్ టైం. ఇది ఇక్కడ ఏంటంటే లేట్గా కాల్ చేశారు. లెట్స్ ఇప్పుడు 1 3 ఎక్కడే కాల్ చేశాను అనుకుందాం. సో 3 ఎగ్జిక్యూట్ కాదు. ఎందుకు? 1 మీద దానికి డిపెండెన్సీ ఉంది కాబట్టి. ఆ సీక్వెన్స్ ఫ్లోలో 1 కంప్లీట్ అయిన తర్వాత 3 ఎగ్జిక్యూట్ అవుతుంది. లెట్స్ ఇప్పుడు 5 కూడా 3 మీద డిపెండ్ అయి ఉంటే ఈ 1 3 కంప్లీట్ అయిన తర్వాత 5 కాల్ అవుతుంది. సో కంకాట్ మ్యాప్లో అలా జరుగుతుంది. బట్ కమింగ్ టు ద మెర్జ్ మ్యాప్, ఇప్పుడు ఈ మూడింటికి ఇర్రెలవెంట్ ఆఫ్ దెర్ ఈజ్ నో డిపెండెన్సీ ఆర్ ఏది లేదని మనకు క్లియర్ రిక్వైర్మెంట్ ఉన్నప్పుడు మనం ఒకేసారి కాల్ చేస్తే దీని టైం స్పాన్ లెట్స్ సే 2 సెకండ్స్ అనుకుంటే, 2 మిల్లీ సెకండ్స్ అనుకుంటే, దీని టైం స్పాన్ ఒక 5 మిల్లీ సెకండ్స్ అనుకుంటే, సో ఈ 2 ఇప్పుడు మనకి అమెజాన్ సైట్ మీరు చూసిన వెంటనే సో ఒకసారి రిఫ్రెష్ చేస్తే ఫస్ట్ ఈ నావ్ బార్ కనిపించేసి తర్వాత ఇవన్నీ లోడ్ అవుతున్నాయి. సో ఈ నావ్ బార్కి దీనికి ఏం సంబంధం లేదు. అలా మనకు కావాల్సిన డేటా ఏదైతే ఉందో అది ఇమీడియట్గా లోడ్ అయిపోతూ ఉంటుంది. సో దాని ద్వారా ఏమవుతుందంటే ఎండ్ యూజర్కి దర్ ఈజ్ అంటే ఓకే ఏదో స్లోగా లోడ్ అవుతుంది అన్న ఇంపాక్ట్ క్రియేట్ అవ్వకుండా ఉంటుంది. అంటే రిక్వైర్మెంట్స్ సినారియోస్లో చెప్తున్నాను, దేర్ ఆర్ మెనీ రిక్వైర్మెంట్స్. వన్ ఆఫ్ ది పర్టికులర్ రిక్వైర్మెంట్ ఇలా కూడా రావచ్చు అని. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం అంటే నేను మీకు చూపిస్తాను యాంగులర్లో మనం మెర్జ్ మ్యాప్ని ఎలా యూస్ చేస్తాం ఏంటి అనేది. సో లెట్స్ గో టు ద విఎస్ కోడ్. యా, ఇప్పుడు మనం విఎస్ కోడ్ ఓపెన్ చేసాం. యా, ఇవన్నీ ప్రీవియస్ కదా, ఇది ప్రజెంట్ ఇవన్నీ క్లోజ్ చేస్తున్నాను.
సో ఇప్పుడు ఇంకొకటి మనం కాల్ చేద్దాం. అదేమంటే ఫస్ట్ మనం RxJS ఆపరేటర్స్. సో RxJS RxJS ఆపరేటర్స్. సో ఇందులోకి వెళ్ళిన తర్వాత మనం ఏం జనరేట్ ఉంది. సో ఆపరేటర్స్ మాడ్యూల్లో మనం ఇంతకుముందు కన్కాట్ మ్యాప్ చేసాం. ఇప్పుడు మనం మెర్జ్ మ్యాప్ చేద్దాం. సో మెర్జ్ మ్యాప్ ఒక పర్టికులర్ కాంపోనెంట్ ఓపెన్ చేసి నేను దీన్ని రన్ చేస్తాను. ఇట్స్ బిల్డ్ అవుతుంది. సో మనం ఓపెన్ చేద్దాం. లోకల్ హోస్ట్ :4200. సో ఇందులో మనకి ఆపరేటర్స్ సో 4 జాయిన్ ఉంది మనకి. ఓకే, మనం ఫస్ట్ రౌటింగ్లో ఇవ్వాలి కదా ఆపరేటర్స్. మీరు ఆపరేటర్స్ రౌటింగ్ మాడ్యూల్లో కన్కాట్ మ్యాప్కి ఇచ్చాం కానీ మెర్జ్ మ్యాప్కి ఇవ్వలేదు. సో మెర్జ్ మ్యాప్ కూడా నేను ఇస్తాను. మెర్జ్ మ్యాప్ కాంపోనెంట్ లోడింగ్. సో రిఫ్రెష్ అయింది. మెర్జ్ మ్యాప్. మెర్జ్ మ్యాప్ ఇస్ వర్కింగ్. ఓకే, నౌ ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్. మనకి లోడ్ అవుతుంది. సో మనం ఇప్పుడు ఏం చేద్దామంటే ఈ మెర్జ్ మ్యాప్ ఆపరేటర్ కాంపోనెంట్లో జస్ట్ కన్స్ట్రక్టర్ ng. సో ఈ కన్స్ట్రక్టర్లో మనం http క్లయింట్ని కాల్ చేద్దాం. http క్లయింట్. సో మనకి ఏపీఐ కాల్స్ హిట్ అవడానికి. సో మనం ఏపీఎస్ ఏమనుకున్నాం, మనం JSON ప్లేస్ హోల్డర్ తీసుకుందాం అనుకున్నాం కదా. సరే, సో ఈ JSON ప్లేస్ హోల్డర్ ఏపీఐలో ఏమైనా అంటే ఇప్పుడు లెట్స్ సే మనం ప్రీవియస్గా యూస్ చేసిన ఏపీఎస్తో పాటు ఇది ఓకే ఈ 5000 ఉన్నాయి కదా. సో దీన్ని ఒకదాన్ని తీసుకుందాం. కొంచెం ఎక్కువ టైం పడుతుంది కదా, రెండు కలిపి మనం మెర్జ్ మ్యాప్ చేద్దాం. ప్రస్తుతానికి ఇక్కడ ఎలా పెడుతున్నాను. అండ్ మనకి ఎగ్జిస్టింగ్ కన్కాట్ మ్యాప్లో మనం యూస్ చేసాం కదా, కన్కాట్ మ్యాప్లో తీసుకొని అది కూడా మనం కాల్ చేసి పడాలి. సో కన్కాట్ మ్యాప్లో ఫ్లాట్ మ్యాప్లో మనం యూస్ చేసాం. టూడూస్ తీసుకో. సో ఈ రెండు కాల్ చేద్దాం. ఓకే, సో ముందుగా మనం ఏం చేయాలి, మనం అబ్జర్వబుల్స్ని క్రియేట్ చేసి దాంట్లో మనం ఈ మెర్జ్ మ్యాప్ని కాల్ చేయాలి. రైట్, సో అబ్జర్వబుల్స్ని క్రియేట్ చేద్దాం. లెట్స్ సే s1 $= of this or HTTP client అది కదా. సో దిస్ ఇస్ నాట్ this dot http service dot get off. ఫస్ట్ ఈ ఏపీఐ టూడూస్ ఏపీఐ ఇది కాల్ ఇస్తాను నేను. సో ఈ టూడూస్ ఏపీఐ కాల్లో ఇది పెట్టి క్లోజ్ చేస్తాను. సరే, వాట్ ఈస్ ద ఇష్యూ? OBRS అన్న వాట్? ఓకే, NGOn ఇంట్లో వేస్తున్నాం. సారీ, NGOn ఇంట్లో కాదు, ఈ పైన డిక్లేర్ చేద్దాం. ఇట్స్ క్లియర్.
సో అలాగే ఇంకొకటి OBRS2 దీంతో ఇందులో ఇది ఇద్దాం. సో ఇప్పుడు ఈ రెండు మనం మెర్జ్ మ్యాప్ యూస్ చేసి రెండు ఐటమ్స్ని మనం కాల్ చేద్దాం. ఓకే ఫ్రెండ్స్, సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఒక కాస్ట్ స్పేస్ మెర్జ్ మ్యాప్ డేటా ఈక్వల్ టు, సో ఇప్పుడు మనకి ఈ రెండు కావాలి. సో ఆఫ్ అబ్జర్వబుల్ 1, అబ్జర్వబుల్ 2 డాట్ పైప్ ఆఫ్, ఇప్పుడు ఈ పైప్ ఆపరేటర్ లోపల మెర్జ్ మ్యాప్ ఆఫ్. సో ఇప్పుడు మనకి ఈ రెండిట్లో రిజల్ట్స్ వస్తాయి. సో ఈ కంకాటినేటెడ్ రిజల్ట్ వస్తుంది. సో దాన్ని మనం ఏం చేద్దామంటే ఒక లెట్స్ సే ప్రస్తుతానికి దాన్ని డిస్ప్లే చేద్దాం. ఎక్స్ అని పెట్టుకుందాం, ఎక్స్ ఎంప్లాయీస్. సో మనకి మెర్జ్ మ్యాప్ రిటర్న్ చేసేది ఏమంటే అబ్జర్వబుల్ రిటర్న్ చేస్తుంది. సో రిటర్న్ ఎక్స్, బట్ అది మళ్ళీ మనకి పైప్ వస్తుంది కదా. ఓకే, ఎక్స్ ప్లస్ ఎక్స్ డాట్, 1 సెకండ్, ఇది తీసేద్దాము. తీసేసి రెస్పాన్స్ ప్లేస్, రెస్పాన్స్ మనం సెండ్ చేద్దాం. సెండ్ చేసేసిన తర్వాత ఇక్కడ ప్రెసెంట్కి ఇవి తీసేస్తున్నాను. ఇవి తీసేసి ఇప్పుడు ఇందులో దిస్ డాట్ మెర్జ్ మ్యాప్ డేటా డాట్ దాన్ని సబ్స్క్రైబ్ చేస్తాను. సబ్స్క్రైబ్ ఆఫ్ సమ్ డేటా ప్లస్ వన్ డాట్ లాగ్ ఆఫ్ డేటా ఏం చేసాం. సో ఇప్పుడు మనం ఇక్కడికి వెళ్తే లోడ్ అయిన ఇప్పుడు ఆ 2 యూజర్ డేటా డిస్ప్లే అయింది. బట్ మనకి పర్టికులర్గా డిఫరెన్స్ తెలియలేదు, రైట్. సో అంటే ఇది కూడా సీక్వెన్స్లోనే కదా అవుతుంది, ఇది ఎక్కువ టైం తీసుకుంది, ఇది తక్కువ టైం తీసుకుంది అనేది నెట్వర్క్లోకి వెళ్ళి ఇక్కడ చూద్దాం. 937, 932 సైజ్ వేరియేషన్స్, దీని మీద క్లిక్ చేస్తే 1.37 ఆల్మోస్ట్ రెండు ఒకలాగే అయ్యాయి. సో మనకి టైం ఈ 635 milliseconds, ఇది 335 milliseconds. సో ఇది ఫస్ట్ అయిపోయింది, సెకండ్ అయిపోయింది. బట్ ఎగ్జాక్ట్ మనకి ఇంకా కొంచెం తెలియాలంటే మనం ఒక పని చేద్దాం. ఇందులో మనకి ఇప్పుడు ఇందులో మనకి యూజర్ డేటా ఉంది, ఏపీఎస్లో యూజర్ డేటా ఉంది. సో ఈ ఏపీఐ ఒకటి యూజ్ చేసుకుందాం. ఈ ఏపీఐ యూజ్ చేసుకొని యూజర్స్ని తీసుకొద్దాం. ఓకే, యూజర్స్ని తీసుకొచ్చి దాని తర్వాత ఆ యూజర్ ఐడీస్ని మనం పాస్ చేసి ఆ యూజర్ ఐడీస్ యొక్క టూడూస్ని తీసుకొద్దాం. ఓకే, సో దట్ మనకి కొంచెం సో ఫస్ట్ ఏం తీసుకురావాలి. సో ఇక్కడ డిపెండెన్సీ ఏం లేదు. యూజర్ ఐడి వస్తే ఆ యూజర్ ఐడిని దీనికి పాస్ చేసి ఆ యూజర్ ఐడీస్ అన్నిటిని కలిపి ఒక లిస్ట్లో పెట్టుకొని దాని నుంచి డేటాను తీసుకురావడం. ఓకే, కొంతమందికి ఎక్కువ ఉండొచ్చు, కొంతమంది తక్కువ ఉండొచ్చు, ఇర్రెలవెంట్ లేదు. సో దానికి మనం ఏం చేద్దాం అంటే ఒక యూజర్ ఐడీస్ని తీసుకొని మెర్జ్ మ్యాప్ చేద్దాం, రైట్. ఓకే, సో యూజర్ ఐడీస్ది ఇందులో పెడదాం. సో మనకి ఫస్ట్ యూజర్ ఐడీస్ వస్తుంది, ఇందులో ఇది ఒకటే పెడతాను. సో ఇప్పుడు ఇలా చేస్తే మనకి యూజర్స్ లిస్ట్ కాల్ అయింది, యూజర్స్ డేటా వచ్చింది. సో 10 మంది యూజర్స్ ఉన్నారు, ఒక్కొక్కరికి ఒక్కొక్క యూజర్ ఐడి ఉంది. సో దీన్ని డేటా తీసుకొని
dot type of dot type of data in ఓకే మనకి మ్యాప్ ఆపరేటర్ లేదు కదా మ్యాప్ ఆఫ్ console డాట్ లాగ్ ఆఫ్ డేటా ఇది పెట్టాను. ఇప్పుడు మనకి ఏం ప్రింట్ అయింది, ఏం ప్రింట్ కావాలి. ఓకే, ఎందుకు మనం దీన్ని సబ్స్క్రైబ్ చేయలేదు. సో డాట్ సబ్స్క్రైబ్ ఆఫ్ సో ప్రింట్ చేస్తే మనకి కన్సోల్లో డేటా ప్రింట్ అయింది, బట్ అన్డిఫైన్డ్ కూడా ప్రింట్ అయింది. సో డేటా మనకి ఇక్కడ ప్రింట్ అయింది, ఇక్కడ అన్డిఫైన్డ్ ప్రింట్ అయింది. ఓకే, ఇప్పుడు మనం ఇక్కడ ఏం చేద్దామంటే డేటా డాట్ సో ప్రస్తుతానికి ఎన్ని తీసుకుంటున్నాము మనం డేటా డాట్ space data dot id. So console undefined of 10 records. ఓకే, మేబీ మనం ఆ యొక్క ఐడీస్ని మాత్రమే ఫిల్టర్ చేసి తెచ్చుకుందాం, సో దట్ ఇట్ వుడ్ బి ఈజీ. సో మనం ఏం చేయొచ్చు అంటే రిటర్న్ డేటా డాట్ మ్యాప్ ఆఫ్ ఎక్స్ x dot id. x కాకుండా సమ్ యూజర్ అని ఇద్దాం. యూజర్ కాలమ్ యూజర్ డాట్ ఐడి. ఇప్పుడు చూస్తే మనకి ఏరియా ఆఫ్ సమ్ రిజల్ట్స్ వచ్చి ప్రింట్ అయ్యాయి. సో ఇది ఎక్కడ మనకి ఎక్కడ ప్రింట్ అయింది. సో మనం ఇక్కడ రిటర్న్ ఐడీస్ని రిటర్న్ చేసి ఇక్కడ ప్రింట్ చేస్తాం. సో ఇప్పుడు ఇక్కడ మనకు వచ్చినాయి కాబట్టి ఈ డేటాను తీసుకెళ్ళి మనం ఆఫ్ డేటా ఇంప్లైస్ dot of type of మెర్జ్ మ్యాప్ ఆఫ్. సో ఈ మెర్జ్ మ్యాప్లో మనం ఏం చేస్తామంటే అబ్జర్వబుల్ మన వాల్యూని మనం పాస్ చేద్దాం. ఓకే, సో ఇది అబ్జర్వబుల్ అవ్వదు కదా. ఓకే, అబ్జర్వబుల్ వాల్యూస్ అవ్వవు కదా. ఓకే, ముందు మనం ఏం చేద్దామంటే ఇక్కడే మనం రిటర్న్ ఏరియాని అబ్జర్వబుల్ ఏరియాని రిటర్న్ చేద్దాం, సో దట్ ఇట్ వుడ్ బి ఈజీ ఫర్ అస్. అంటే మనకి ఈజీగా అయిపోయింది. సో మనకి ఈ ఏపీఐ యూఆర్ఎల్ ఇది, యూజర్స్ని తెచ్చుకునే ఏపీఐ యూఆర్ఎల్ ఇది. సో దీన్ని తెచ్చుకొని this dot HTTP service dot get off ఇది పేస్ట్ చేసి దీని ప్లేస్లో మనం ఈ యూజర్ ఐడిని పంపిద్దాం. సో దట్ మనకి ఆ పర్టికులర్ యూజర్ ఐడి యొక్క వాట్ హ్యాపెన్ user expression is not callable, has no signatures. As
ఎస్. సో దీన్ని కంకాట్ చేసి దీన్ని రిటర్న్ చేస్తే ఇక్కడ కన్సోల్ లాగ్లో మనం ప్రింట్ చేస్తున్నాం కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్ డేటా ఏం వచ్చి పడతాయో చూద్దాం. మనకి అబ్జర్వబుల్ ఏరియాస్ రావాలి. రిఫ్రెష్ అయింది, కన్సోల్లోకి వెళ్ళి రిఫ్రెష్ ఏం రాలేదు, వై బ్రేక్ పాయింట్ పెట్టి చూద్దాం. సో ఈ డేటాలో అబ్జర్వబుల్స్ ఉన్నాయి చూసారా. సో సిరీస్ ఆఫ్ అబ్జర్వబుల్స్ ఉన్నాయి. సో ఇప్పుడు మనం ఈ సిరీస్ ఆఫ్ అబ్జర్వబుల్స్ని మనం మెర్జ్ మ్యాప్తో చేద్దాం. సో ఆఫ్ డేటా డాట్ టైప్ ఆఫ్ ఇవన్నీ మెర్జ్ చేస్తున్నాను, మెర్జ్ మ్యాప్లో కాల్ చేస్తున్నాం. మెర్జ్ మ్యాప్ ఆఫ్. సో ఇప్పుడు మనం ఇందాక రాసుకున్నట్టు రెస్పాన్స్ ఇది ఒక అబ్జర్వబుల్లో పెట్టి కాల్ చేద్దాం, అవసరం లేదు. ఓకే. సో ఇప్పుడు మనకి రెస్పాన్సెస్ వస్తాయి ఇందులో. రెస్పాన్స్ implies response. So dot subscribe of ఇవి ఏంటంటే మనం టు డూస్ డేటా కదా, టు డూస్ డేటా implies console dot log of టు డూస్ డేటా. సో ఇప్పుడు మనం మెర్జ్ మ్యాప్ని కాల్ చేసి లోడ్ అయింది. సో కన్సోల్లోకి వెళ్ళి చూస్తే ఓకే అబ్జర్వబుల్స్ 10 times హిట్ అయినాయి. వై అబ్జర్వబుల్ కేమ్. ఓకే అబ్జర్వబుల్ వచ్చింది, బట్ దీన్ని మనం సబ్స్క్రైబ్ చేయలేదు. సారీ, ఇప్పుడు దీన్ని మనం సబ్స్క్రైబ్ చేద్దాం. సో డాట్ సబ్స్క్రైబ్ ఆఫ్ సబ్స్క్రిప్షన్స్ డాట్ డేటా డాట్ సబ్స్క్రైబ్ ఆఫ్ data implies console dot log of data. సో ఈ డేటా సో ప్రింట్ చేసి ఇది కంటిన్యూ కొడతా. సో కన్సోల్లో సో ఇక్కడ చూసారా మనకి అన్ని 20 ఉన్నాయి, బట్ ఇది యూజర్ ఐడి 4తో ఫస్ట్ వచ్చింది, తర్వాత 1, తర్వాత 3, తర్వాత 6. అంటే మనకి ఓకే లెట్స్ సే ఇక్కడ మనం ఒక పని చేద్దాం. ఇందాక మనకి యూజర్ ఐడీస్ కూడా డిస్ప్లే అయినాయి కదా, సో ఆ యూజర్ ఐడీస్ లిస్ట్ కూడా మనం ఇక్కడ పెడదాం. ఇప్పుడు మనకు నార్మల్గా అయితే 1 2 3 4 5 6 7 8 9 10 అని ప్రింట్ అయింది కదా, కానీ సారీ దీన్ని మనం ఆబ్జెక్ట్లో పంపిస్తున్నాం. కానీ మనకి ఇక్కడ ప్రింట్ అవుతున్నప్పుడు మాత్రం ఫస్ట్ ఇప్పుడు చూసారా సీక్వెన్స్ మళ్ళీ మారిపోయింది, 1 2 3 అని వచ్చింది. మళ్ళీ ఇంకోసారి నేను రిఫ్రెష్ చేస్తాను. ఇప్పుడు 1 ఇక్కడ 4 వచ్చింది, ఇక్కడ 3, ఇక్కడ 8. రిఫ్రెష్ చేస్తే సెకండ్ ప్లేస్లో 3 వచ్చింది, ఇక్కడ 1, ఇక్కడ 3. సో మనకి ఈ పర్టికులర్ ఇలాగే సీక్వెన్స్ ఆఫ్ ఆర్డర్లో కాల్ అవ్వాలని ఏం లేదు. సో దాన్ని నచ్చినట్టు కాల్ అవుతుంది.
సో ఈ 2 ఎక్కడొచ్చింది? 2 2 వచ్చి థర్డ్ ప్లేస్లోని, 3 వచ్చి సెకండ్ ప్లేస్లో అలా కాల్ అయింది. సో అంటే ఈ మెర్జ్ మ్యాప్తో ఏంటంటే ఇర్రిలవెంట్ ఆఫ్ సార్ట్ ఆర్డర్ అంటే ఒక ఆర్డర్తో మనకు సంబంధం ఏం లేదు. బట్ ఏ అబ్జర్వబుల్స్ అన్నీ ఇర్రిలవెంట్గా కాల్ అయ్యి మనకి డేటాని డిస్ప్లే చేస్తాయి. ఓకే ఫ్రెండ్స్, ఐ హోప్ మీకు బాగానే అర్థమైంది అనుకుంటున్నాను మెర్జ్ మ్యాప్. ఒకవేళ మీకు ఇది బాగా నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ ద వీడియో. థ్యాంక్ యూ.